ఓకే, అఖండ 2 టీజర్ వచ్చేసింది. బాలయ్య గారి లుక్ అయితే మాత్రం వేరే లెవెల్లో ఉంది, మంచిగా ఉంది అనిపిస్తుంది. నేను ఒకటే చెప్పేస్తా, నేను అఖండ సినిమా నాకు అసలు నచ్చదు. ఐఎమ్ హేటర్ ఆఫ్ అఖండ మూవీ. బోయపాటి గారి సినిమాస్ అన్ని కూడా అలానే ఉంటాయి, నాకు అసలు నచ్చదు. సో అఖండ 2 టీజర్ ఎప్పుడు వస్తుంది, రిలీజ్ డేట్ ఇచ్చారు ఏమన్నా? రిలీజ్ డేట్ లాంటివి సెప్టెంబర్ 25 చెప్తున్నారు ఇంకా. సో టీజర్ బాగుండాలి అనుకుంటున్నా, బికాస్ మిగతా సినిమాలు అన్నీ అంతే ఉంటుంది. టెక్నికలీ లైక్ ఫస్ట్ సినిమా ఎలా ఉంటుందో అలా ఉంటుంది అనిపిస్తుంది నాకైతే మాత్రం. ఈ టీజర్ నా పర్సెప్షన్ ని మార్చాలి, దట్ ఈస్ ద క్వశ్చన్. సో మారుస్తుందా లేదా అని చూడాలి ఫస్ట్ అయితే మాత్రం. సో చూసేద్దాం, తర్వాత మాట్లాడేసుకుందాం వితౌట్ ఎనీ డిలే. సో యా, వితౌట్ ఎనీ డిలే లెట్స్ వాచ్ అఖండ 2 టీజర్. తేజస్వి నందమూరి. ఓకే, మళ్ళీ వచ్చింది. ఓకే, ఓహో, అనుమతి లేనిదా ఎముడైనా కన్నెత్తి చూడడు. నువ్వు చూస్తావా? అమాయకుల ప్రాణాలు చేస్తావా? వేదం చదివిన శరభం యుద్ధానికి దిగింది. పాతలు కూడా ఉంది. సెప్టెంబర్ 25 పక్కా వస్తుంది. సెప్టెంబర్ 25 వస్తుంది సినిమా, డిసెంబర్ లో రావట్లేదు. అంటే ఎట్లా అనిపిస్తుంది అంటే, ఇప్పుడు ఇది చూసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏఐని బాగా వాడారు దీంట్లో. లైక్ ఏఐని బాగా యూజ్ చేయడం కనబడుతుంది ఇంట్లో. ఒకటి నో ప్రాబ్లం, ఒకటి చాలా మంది వాడుతున్నారు. మిరాయిలో చాలా బాగా వాడారు ఫీలింగ్ వచ్చింది. అండ్ లైక్ ఏదైతే ఉందో దాన్ని డబుల్ డౌన్ చేస్తున్నారు. ఓకే, అక్కడ ఇది మీకు నచ్చిందా, దీన్ని డబుల్ డౌన్ చేసేస్తా, దీని మీద ఎక్కేయండి అనే ఫీలింగ్ ఉంది. అండ్ విజువల్స్ చాలా చాలా బాగున్నాయి, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. లుక్, అమ్మ బాబాయ్, లుక్ కేక, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. బాలయ్య ఫస్ట్ దే లుక్ అప్పుడు అరే ఏంట్రా ఆయన లైక్ టెక్నికలీ హెయిర్ డూ వాడతారు కదా ఆయన, లైక్ వడిసే ఆయన టూపే వాడతారు. సో అట్లాంటిది లేకున్నప్పుడే ఏంటి బాలయ్య గారు ఎప్పుడైనా ఒరిజినల్ హెయిర్ తో ఉండడే అనుకున్నాను స్టార్టింగ్ ఫస్ట్ అఖండ చూసినప్పుడు. అండ్ ఆ లుక్ నాకు చాలా ఇష్టం. అఖండాలో ఏదైనా నచ్చిందంటే మాత్రం సమ్ పోర్షన్స్ ఆఫ్ మన అఖండ క్యారెక్టర్ కొన్ని తప్ప, మిగతా అన్ని కూడా అన్ని ఓవర్ ద టాప్ సేమ్ బోయపాటి ఈ రోజు ఉంటుంది నా ఫీలింగ్. నాకైతే మాత్రం అసలు నచ్చదు అది. సో అదే మళ్ళీ చేస్తారు అనుకున్నా, బట్ ఈ లుక్ నాకు చాలా బాగా నచ్చింది. దట్ ఈస్ రియలీ రియలీ ఇంట్రెస్టింగ్. దాన్ని ఎంత బాగా చూపిస్తారు అనేది ఇంపార్టెంట్. ఐఎమ్ ఎక్సైటెడ్ ఫర్ దాట్ డెఫినెట్లీ. సెప్టెంబర్ 25 అనేది యూనో మంచి డేట్, ఎందుకంటే లైక్ చెప్పినట్టుగానే 1 వీక్ టోటల్ గా వాట్ యు కాల్ ఇట్ జనాలు వచ్చి చూడగలుగుతారు అండ్ ఎవ్రీథింగ్, అది బాగుంటుంది. సో ఈ లుక్ నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది నిజంగా. వాట్ ఈస్ ఈ సినిమాటోగ్రఫీ కూడా చాలా చాలా బాగా పెట్టుకున్నారు అనిపిస్తుంది. ఇది సూపర్ ఉంది. ఈ షార్ట్ క్యాక్ అసలు మామూలుగా లేదు. ఈ షార్ట్ లైక్ ఇది చాలా వరకు సెకండ్ లుక్ అనుకుంటున్నా, ఎందుకంటే మనకి స్టార్టింగ్ మనకి ఈ లుక్ చూపించారు కదా, ఏది ఎగిరిపోయింది మళ్ళీ. సో ఈ లుక్ చూపించగా ఈ లుక్ మెజారిటీ ఆఫ్ ద మూవీ ఉంటుంది అనిపిస్తుంది. బట్ ఈ లుక్ అయితే మాత్రం ఐఎమ్ థింకింగ్ మేబీ కొన్ని రోజులు టైం పట్టింది ఆల్సో ఉంది. అండ్ ఆల్సో ఈ సినిమాలో ఐఎమ్ థింకింగ్ లైక్ కొత్త విలన్ ఉన్నాడు. అంటే ఆ విలన్ ఎట్లా అంటే లైక్ మంత్రాలు సంథింగ్ అది అది ఉందని అనిపిస్తుంది అన్నట్టు. ఇది కొంచెం ఓవర్ అయింది భయ్య నిజంగా. అంటే లైక్ బోయపాటి అఖండ ఓవర్ లేకపోతే ఎట్లా అని ఫీలింగ్ ఉంది. నేను మళ్ళీ చెప్తున్నా, ఇది సినిమా నాకు నచ్చదు, అఖండ నాకు నచ్చదు కాబట్టి అన్నా. నచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అండ్ అగ్రీ టు డిసగ్రీ చేయొచ్చు. నాకు నచ్చింది మీకు నచ్చాలని లేదు, మీకు నచ్చింది నాకు నచ్చాలని లేదు. సో దానికి అవసరం లేదు, వీ క్యాన్ అగ్రీ టు డిసగ్రీ, అది వేరే విషయం. కానీ నాకు పర్సనల్ గా బోయపాటి సినిమాలు ఇబ్బందులు అసలే నచ్చలే. ఇంకా స్కంద చూసిన తర్వాత ఇది దారుణం అనే ఫీలింగ్ వస్తుంది. బట్ ఐఎమ్ ఎక్సైటెడ్ టు సీ వాట్ హీ విల్ డూ విత్ దిస్ కైండ్ ఆఫ్. ఎందుకంటే ఐ థింక్ అఖండాన్ని కొంచెం మన రియల్ లైఫ్ కి కొంచెం కరెక్ట్ చేయడానికి ట్రై చేసిండు. సో దీన్ని ఎట్లా చూపిస్తాడు అనేది ఇంట్రెస్టింగ్, ఎందుకంటే దీన్ని లైక్ వాటి కాల్ ఇట్ చూస్తుంటేనే అర్థమైపోతుంది ఈస్ టోటలీ ఆన్ యూనో. ఇది మాత్రం మరీ ఓవర్ అయిపోయాను కాన్సెప్ట్, చాలా చాలా ఓవర్ అయిపోయాను. లైక్ అది సర్కిల్ అదంతా రావడం అంత సీజీ తెలుస్తుంది. లైక్ అండ్ ఆల్సో బడ్జెట్ దీనికి అరౌండ్ 150 crores పెడుతున్నారని చెప్పేసి న్యూస్ అయితే వచ్చింది. అది ఎంతవరకు నిజమో కాదు మనకి ఫ్యూచర్ లో తెలుస్తూ ఉంటది. బట్ ఇదే కొంచెం యా అనే ఫీలింగ్ వచ్చి వస్తుంది అన్నట్టు. బట్ యా, లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్ విత్ ఇట్. ఐఎమ్ కైండ్ ఆఫ్ హోపింగ్ టు సీ లైక్ బాగుంటుంది అనిపిస్తుంది. బట్ ఆఫ్టర్ సీయింగ్ స్కంద, ఆఫ్టర్ సీయింగ్ అఖండ, లైక్ నాకైతే మాత్రం నమ్మకం లేదు. ఐ ఫెల్ట్ అఖండ లాంటి సినిమా రావడానికి, తర్వాత అఖండ 2 కూడా అనౌన్స్ చేయడానికి, తర్వాత మళ్ళీ స్కంద వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అఖండ 2 రావడానికి కారణం ఐ థింక్ స్కంద పోయింది కాబట్టి, ఫ్లాప్ అయింది కాబట్టి. సో లెట్స్ గో బ్యాక్ టు అవర్ సక్సెస్. మళ్ళీ బాలయ్యతో సినిమా చేసేద్దాం, అదే సేమ్ అదే రొటీన్ టెంప్లెట్ ఉంటుంది. ఈసారి మనకి అఖండాలు ఇవేవే నచ్చినాయి కాబట్టి వాటిని చూపిద్దాం అనే ఫీలింగ్ తో తీసినట్టు అనే ఫీలింగ్ వస్తుంది నాకైతే మాత్రం. సో ఇప్పుడు కూడా అది దానికంటే డిఫరెంట్ ఏమో జరుగుతా అంటే మాత్రం ఐ డోంట్ థింక్ సో అదే జరుగుతా అనిపిస్తుంది. బట్ లైక్ మర్చిపోయినా అసలు మ్యూజిక్ గురించి మాట్లాడలేదు. మ్యూజిక్ అంత ఎక్కలేదు భయ్య, ఐ విల్ బి వెరీ ఆనెస్ట్. నాకు సినిమాలో నచ్చింది అఖండ ఉందంటే మాత్రం మ్యూజిక్కే. మ్యూజిక్ దీంట్లో నాకు అంత బాగా ఎక్కలేదు, ఐ డోంట్ నో. అంటే లైక్ డిఫరెంట్ ట్రై చేశారు అనుకుంటున్నా అఖండ అని చెప్పడానికి. బట్ సేమ్ దాన్ని ఎక్స్టెండెడ్ గా చేస్తుంటే బాగుంటుంది. అఖండ అనుకుంటుంది అదొకటి, అది మా పార్టీ దరిద్రం ఉంటుంది కదా వేరే విషయం. కానీ మ్యూజిక్ చాలా బాగుంటుంది.
థియేటర్లో లైక్ వాళ్ళ స్పీకర్లు పేలిపోయిన మ్యూజిక్ అది లైక్ అది అంత లౌడ్ ఉండాలంటే మాత్రం ఆ సినిమా అంత లౌడ్ ఉంటుంది. సో దానికి వర్కౌట్ అయిందేమో, నాకు ఐ కాంట్ సే దట్. బట్ నాకైతే మాత్రం దీంట్లో అంత బాగా ఎక్కలేదు. బట్ చెప్తున్నా కదా, దీంట్లో వీళ్ళంత 1 minute 15 seconds అని చెప్పి దాంట్లో 30 seconds ఫుటేజ్ చూపించి మిగతా అన్ని పేర్లు పెట్టు, బయపాటి సీను ఇవని చెప్పేసి అవని చెప్పేసి, లైక్ 1 minute పెట్టిన దాంట్లో నువ్వు మళ్ళీ దాంట్లో 30 seconds ఫుటేజ్ చూపించిన తర్వాత ఇక ఏమనుకోవాలి నేను? లైక్ చూపించింది బాగానే ఉంది, పర్లేదు, బట్ స్టిల్ ఏంట్రా అని ఫీలింగ్ వస్తుంది. బట్ ఇంకా చాలా టైం ఉంది సినిమా రిలీజ్ అవ్వడానికి కూడా. September 25th దాకా రావాలి. సో September 25th వరకు మనకి చూపిస్తున్నారు. ఓకే, September 25th నుంచి మేము వెళ్ళట్లేదు, ఓజీ వచ్చినా ఏది వచ్చినా మేము వెళ్ళట్లేదు. 25th 2 సినిమాలు రావచ్చు టెక్నికల్, యా ఇట్ క్యాన్ బి. ఎందుకంటే మనకి ఓజీ ఐ క్యాన్ సీ దట్ ఇట్ ఈ 2 సినిమాలు బాగా వడ్డీసే పోట్లాడుకోవచ్చు. ఎందుకంటే ఓజీ బీయింగ్ ఇట్ ఇస్, ఎందుకంటే వాళ్ళు కరెక్ట్గా వడ్డీసే ప్రమోషన్స్ చేస్తే హరిహర వీరమ్మలను వదిలించేసుకొని మనము ఓజీకి మంచి ప్రమోషన్స్ చేసి మంచి టీజర్లు ట్రైలర్లు సాహో రేంజ్లో కొడితే ఖచ్చితంగా హైప్ వేరే ఉంటుంది. అండ్ ఆల్సో పీపుల్ ఆర్ రియలీ ఎక్సైటెడ్ అబౌట్ ఓజీ. సో ఆ సినిమా వచ్చే టైంకి అఖండ, బికాస్ అఖండ 2 అంత పెద్ద హిట్ కాబట్టి అఖండ 2 కూడా ఆ రేంజ్ హైప్ ఉంటుంది. అండ్ ఈ లుక్ నిజంగానే ఖచ్చితంగా బస్ క్రియేట్ చేయగలుగుతుంది గ్యారంటీగా చూడాలని చెప్పేసి. బట్ నాకైతే ఇదంతా బాగానే అనిపిస్తుంది, అంతా నాకు షైనీ కనబడుతుంది ఈ లుక్ అండ్ ఎవ్రీథింగ్, ఈ మన బాలయ్య గారి డైలాగ్స్ అండ్ ఎవ్రీథింగ్. బట్ లోపల ఉన్న స్టోరీ నాకు తెలుసు. శ్రీకాంత్ గారు లాంటి క్యారెక్టర్స్ ఇంట్రొడ్యూస్ చేస్తాను ఫీలింగ్ అన్నట్టు. విలన్ ఎవరో ఇంపార్టెంట్, ఫస్ట్ సినిమాలో విలన్ ఉంటారు, అమ్మ బాబోయ్ చచ్చిపోవాలి, వాళ్ళని చూడలేను. సో దీనిలో ఎలా చూపిస్తారో చూడాలి. ఐ కాంట్ సే దట్ దీంట్లో వాట్ ఈస్ ఏ టోటల్ ఫుల్ బార్స్ వెళ్తున్నారని అనిపిస్తుంది. బట్ ఐ డోంట్ నో మ్యాన్, నిజంగా ఐ హోప్ ఇట్ ఈస్ రియల్లీ గుడ్. చూడాలి. నాకైతే మాత్రం ఏం అవసరమా అని ఫీలింగ్ వస్తున్నా కానీ, బట్ నేను చెప్తున్నట్టు కానీ 25th 2nd October 3rd October వరకు టోటల్ దసరా హాలిడేస్ మొత్తం ఉండడం, అన్ని హాలిడేస్ నడవడం, సినిమా బాగుందంటే మాత్రం కొట్టేస్తుంది. 150 crores బడ్జెట్ ఐ కెన్ ఈజీలీ రికవరబుల్ అవుతుంది. ఎందుకంటే లైక్ మనకి సీక్వెల్ ఒకటి చాలా పెద్ద హిట్ అయింది ఫస్ట్ పార్ట్, అండ్ ఆల్సో బాలయ్య గారు వేరే లెవెల్ స్ట్రీక్లో ఉన్నారు. ఇవన్నీ మైండ్లో పెట్టుకొని చూస్తే మాత్రం డెఫినెట్లీ చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. అండ్ బోయపాటి సీన్ గారికి మచ్ నీడెడ్ హిట్ ఇది, గ్యారంటీ హిట్ అవుతుంది, గ్యారంటీ అందరికీ తెలుసు హిట్ అవుతుంది అని చెప్పేసి, అందరూ వెళ్తారు గ్యారంటీగా. నాకు పర్సనల్గా యాజ్ అ హేటర్ ఈ టీజర్ చూసిన తర్వాత హైప్ ఏమైనా ఉందా అంటే మాత్రం ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు సీ ద లుక్స్, దాన్ని ఎలా చూపిస్తాడని చెప్పేసి తప్ప మిగతా అంత స్టోరీని లైక్ థియేటర్కి వెళ్ళే వరకు, టీజర్ వచ్చేంత వరకు, పాయింట్ చెప్పేంత వరకు నేను చెప్పలేను. నేనేం చెప్పలేను భయ్, ఎందుకంటే లైక్ బోయపాటి సీన్ గారు స్కంద లాంటి సినిమా చూసిన తర్వాత నేను ఇంకేం చెప్పలేను. అఖండ అయినా పర్లేదు, చాలా మంది నచ్చింది అనుకోవచ్చు. స్కంద అబ్బో రోత చచ్చిపోవాలా సినిమా చూడలేక. సో అది చూసిన తర్వాత దీని పరిస్థితి తెలియదు. సో ఇది సిచ్యువేషన్. మీ థాట్స్ ఏంటి అసలు? అఖండ 2 టీజర్ చూసిన తర్వాత నచ్చిందా నచ్చలేదా? మీకు ఫస్ట్ పార్ట్ ఎలా అనిపించింది కింద కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి వీడియోలు చాలా రాబోతున్నాయి. సో మీకు నా కాంటెంట్ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ కొట్టేసేయండి. వీడు హేటర్ అని చెప్పేసి ముద్రే చేసుకోకండి. నా థాట్స్ కూడా నాకు అట్లే అనిపిస్తాయి. మీ థాట్స్ కూడా కింద కామెంట్స్లో చెప్పండి. సో యా, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు మీకు నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ కొట్టేసి బై.